పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతలపై అలసత్వం వహిస్తే అసలు సహించబోమన్నారు సీఎం. కొత్త సవాళ్లకి అనుగుణంగా పోలీస్ శాఖ సిద్ధం కావాలని సూచించారు. మెరిట్ ఆధారంగానే పోస్టింగ్లు ఇవ్వాలని ఆదేశించారు. అన్ని పోలీస్ స్టేషన్లలో క్యూఆర్ కోడ్ విధానం ప్రవేశపెట్టాలని సూచించారు. ఆహార కల్తీపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. నైట్ పెట్రోలింగ్, రౌడీ షీట్ల పర్యవేక్షణ బలోపేతం చేయాలని సూచించారు. డ్రోన్ పోలీసింగ్ తో పాటు ఆధునిక ఆయుధాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. డ్రగ్స్ బాధితుల కోసం ప్రత్యేక డి-అడిక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. డిపార్ట్మెంట్ లో ఎస్ఐ నుంచి నాన్ క్యాడర్ ఐపీఎస్ వరకు ప్రమోషన్ తర్వాత 2 ఏళ్ల పాటు ఇతర విభాగాల్లో పని చేయాలని సూచించారు. దీనిపైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కోరారు. సైబర్ క్రైమ్ నియంత్రణపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. ఫోరెన్సిక్ సెంటర్స్, డేటా సెంటర్లని పెంచుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. పోలీస్ ట్రైనింగ్ లోనే సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేయడం కోసం సెలెక్షన్ జరగాలని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. స్కిల్స్ యూనివర్సిటీలో సైబర్ క్రైమ్ పై పోలీస్ విభాగం కోసం ప్రత్యేక కోర్స్ ప్రవేశపెట్టాలని సూచించారు. విజిలెన్స్ విభాగంలో సాంకేతికతని పెంచాలని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారిపై విజిలెన్స్ దృష్టి సారించాలని సూచించారు సీఎం. డేటా అనాలిసిస్ ఆధారంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ పై విజిలెన్స్ విభాగం దృష్టి సారించాలని సూచించారు. విజిలెన్స్ కి మరిన్ని అధికారాలు ఇచ్చే అంశంపై అధ్యయనం చేయాలని కోరారు. ప్రమాదం జరిగిన తర్వాత కాకుండా అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపల్ శాఖ హైడ్రాతో కలిసి ఫైర్ డిపార్ట్మెంట్ పై జూన్ 15లోగా సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. నాలాల మెయింటెనెన్స్ లో మెట్రో వాటర్ వర్క్స్ విభాగంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మాన్హోల్స్ నిర్వహణపై పోలీస్, ట్రాఫిక్ పోలీస్, హైడ్రా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. నగరంలో అడ్డగోలుగా ఫ్లెక్సీలు కడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. ఫ్లెక్సీల్ని నియంత్రించాల్సిందేనని ఆదేశించారు. పోలీస్ కమిషనర్లు, జీహెచ్ఎంసీ అధికారులు ఫ్లెక్సీలపై కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. అలాగే నైట్ పెట్రోలింగ్ ని కూడా పెంచాలని సూచించారు.